ఉన్నాయి. శాంతి భద్రతలు భద్రాచలం పట్టణంలో కనుమరుగవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్నటి రోజు భద్రాచలంలో చెర్ల రోడ్డులో దారుణమైనటువంటి హత్య సంఘటన జరిగింది. ఇదంతా కూడా ప్రజలకి అందరికీ తెలుసు. వాస్తవంగా భద్రాచలం పట్టణంలో ఒక పక్క మద్యం ఏరులై పారుతూ ఉంది, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. మరో పక్క గంజాయి వ్యాపారం, స్మగ్లింగ్ మాఫియా పెరిగిపోతూ ఉంది. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఈ ధోరణి ప్రభుత్వం విడనాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. అదేవిధంగా గత 2 నెలల కాలంలో చూస్తే ఈ హత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ హత్యా సంస్కృతిని సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఇట్లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, హత్య చేసి వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉంటూ వాళ్ళకి సకల మర్యాదలు చేస్తూ కోర్టు పంపిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. మరోసారి ఇట్లాంటి అసాంఘిక శక్తులకు పాల్పడిన వాళ్ళకి మరోసారి అట్లాంటి చర్యలు పాల్పడాలంటే భయపడే పద్ధతుల్లో పోలీసులు వ్యవహరించాలి తప్ప వాళ్ళకి రాష్ట్ర మర్యాదలు చేసే పద్ధతుల్లో వ్యవహరించడం సరైనది కాదు అని చెప్పేసి మనం ఈ సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఎవరైతే ఈ హత్య సంఘటనలో పాల్పడ్డారో వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నర్సారెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం శాంతి భద్రతలకి ఒక మంచి సంస్కృతికి నిలయంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో 1 సంవత్సర కాలం నుంచి భద్రాచల పట్టణంలో గంజాయి మాఫియా పెరిగిపోయి చదువుకునే పిల్లలు కూడా గంజాయికి అలవాటయ్యి మద్యానికి అలవాటయ్యి విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోయి వైన్ షాపులు కూడా మెయిన్ రోడ్డు పక్కనే పెట్టి ఆ విధంగా తాగి తమ ఇష్టానుసారం సామాన్యులు మామూలు ప్రజల రోడ్ల మీద తిరగాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ గతంలో భద్రాచలంలో పోలీసు వ్యవస్థ అంటే ఒక నమ్మకం ఉండేది, పోలీసు వాళ్ళంటే కొంత భయం ఉండేది. కానీ ఇటీవల కాలంలో చూస్తే ఆ భయం అనేది ఎవరికి లేదు. చూసాం, వరుసగా మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. ఏమిటి సంస్కృతి? దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో ఓ పుణ్యక్షేత్రంలో ఇటువంటి మర్డర్ల సంస్కృతి ఉంటే ఈ ఊరు ఏ విధంగా డెవలప్ అయిందని సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇటీవల కాలంలోనే ఒక 2-3 నెలల క్రితం ఒక మర్డర్ జరిగింది, అంతకుముందు ఒక మర్డర్ జరిగింది, మరలా నిన్న మర్డర్ జరిగింది. ఏమిటి ఈ సంస్కృతి? కాబట్టి ఇది కేవలం పోలీసు వాళ్ళంటే భయం లేక ఒక రౌడీ మూకలు తయారయ్యి ఇవాళ పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఈ విధంగా మర్డర్ల సంస్కృతికి తెరదీసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది సరైన విధానం కాదు. ఒకప్పుడు భద్రాచలంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉండేవి. ఆనాడు సిపిఎం పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కుందా బుజ్జి గారు, సున్నం రాజయ్య గారు ఉన్న కాలంలో ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయి, లేదా ఈ ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజలు కూడా ఆలోచించాలని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే సిపిఎం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులకి, నక్సలైట్లకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి తమ ప్రాణాలని పరాయంగా ఇచ్చారు. అదేవిధంగా భద్రాచలంలో రౌడీ సంస్కృతికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కృషి చేశారు. అందుకని ఆ విధంగా చేయటం వల్ల శాంతి భద్రతలు ఆనాడు కంట్రోల్లో ఉన్నాయి. కానీ వాళ్ళ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గంజాయి మాఫియా, అన్ని మాఫియాలకి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా తోడుండటం వల్లే ఇవాళ ఇవన్నీ పెచ్చమీరుతున్నాయి, పెచ్చలవిడిగా పెరుగుతున్నాయని చెప్పి మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా పట్టణంలో ప్రజలు నిన్న జరిగిన మర్డర్ ఏంటంటే నది రోడ్డు మీద పట్టపగలు తాగి తందనాలాడి రోడ్డు మీద పొడుచుకుంటా ఉంటే కూతవేడు దూరంలో పోలీసులు ఉంటే, పోలీస్ స్టేషన్ ఉంటే ఆపగలిగారా? పబ్లిక్గా అరగంట సేపు ర్యాలీ జరుపుకుంటూ ఆ విధంగా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం.
కాబట్టి ఈ సంస్కృతి మంచిది కాదు, ఎందుకులే మన దాకా వస్తే చూసుకోవచ్చులే అనుకొని చాలా మంది దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు. నేను కాబట్టి భద్రాచలపట్నం ప్రజలకు పిలిపిస్తాను, రాబోయే కాలంలో ఈ సంస్కృతికి వ్యతిరేకంగా పట్టణ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రేపు రాబోయే కాలంలో జరగబోయే పోరాటాలకి అందరం ఐక్యంగా పోరాడదామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. మరోసారి భద్రాచల పట్టణ పోలీసులకి నేను సిపిఎం పార్టీగా విన్నవిస్తాను, అయ్యా మీరు శాంతి భద్రతను కాపాడండి, ప్రజల చేతుల్లోకి మీరు ఆయుధం కావద్దని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, ఒక మర్డర్ చేసిన వాడే 3 మర్డర్లలో ఉంటున్నారు. అంటే ఏంటి, పోలీసు వాళ్ళు వాళ్ళకి రాసమర్యాద చేయడం వల్లే ఈ విధంగా వాళ్ళు పిచ్చిమీరిపోతున్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సిపిఎం ఐక్య ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న సజ్జా రవి అనే వ్యక్తిని రాజుపేట ప్రాంతంలో హత్య చేయడం అనేది జరిగింది. ఈ హత్యకి కారణం ఎక్కువగా మద్యం, అలాగే గంజాయి. ఈ గంజాయి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటం లేదు. ఈ గంజాయి మద్యం ఎక్కువ అవటం వలన యువత ఎక్కువగా పాడైపోతున్నారు. మేము ఇంతకు ముందే సిఐ గారికి మేము చెప్పాము, ఏమండి రాజుపేట వద్ద గంజాయి ఎక్కువగా జరుగుతుంది, మహిళలు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ గంజాయి మత్తులో ఉండి కనీసం మహిళలకి దారి కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా రోజుకి 2-3 సార్లు పెట్రోలింగ్ చేయాలి అని చెప్పేసి మేము సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పోలీసు వారు పెట్రోలింగ్ ఎక్కువగా చేయడం లేదు. దానివలన పోలీసులంటే భయం లేకుండా ఈ మద్యం గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.